ఒకప్పటి స్టార్ కమెడియన్ వేణుమాధవ్ చాన్నాళ్ల తర్వాత వార్తల్లోకి వచ్చారు. అయితే అతను సినిమాకు సంబంధించిన సంగతులతో వార్తల్లోకి రాలేదు. ఓ టీవీ ఛానల్ మీద కేసు పెట్టడం ద్వారా వెలుగులోకి వచ్చారు వేణుమాధవ్. సెలబ్రిటీల్ని బతికుండగానే చంపేయడం అలవాటైన సోషల్ మీడియా వేణుమాధవ్ విషయంలోనూ ఇలాంటి ప్రచారమే సాగించింది. అతను చనిపోయినట్టుగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని నమ్మేసి ఓ టీవీ ఛానల్ ఈ వార్తను టెలికాస్ట్ చేసింది. దాంతో పాటు 2 వెబ్సైట్లు సైతం ఈ వార్తను ప్రచురించాయి. అయితే చాలా మంది లాగా ఓ ఖండన ఇచ్చేసి ఊరుకోకుండా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు వేణుమాధవ్. తాను చనిపోయినట్లు వార్తలు వేసిన న్యూస్ ఛానల్, వెబ్సైట్ల మీద కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు వేణుమాధవ్. దీనిపై మీడియాతో మాట్లాడేందుకు అతను నిరాకరించారు. సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక వస్తున్న తలనొప్పి ఇది. ఎవరో ఒకరు ఓ సెలబ్రిటీ గురించి ఇలా దుష్ప్రచారం మొదలు పెట్టడం, దాన్ని ముందు వెనక చూసుకోకుండా మిగతా వాళ్ళు ప్రచారం చేయడం మామూలైపోయింది. ఇంతకు ముందు తమిళ కమెడియన్ మనోరమ విషయంలో ఇలాగే జరిగింది. ఈ మధ్య సెంథిల్ గురించి కూడా అలాగే ప్రచారం చేశారు. దీనిపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పుకోవాల్సి వచ్చింది. మన స్టార్ కమెడియన్ ఎంఎస్ నారాయణ చనిపోయే ముందు కూడా ఇలాంటి దుష్ప్రచారమే జరిగింది. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హక్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.